ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతా అని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్షతో కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది వివక్షతో కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, మేము ఏ విశ్వాసం కలిగి ఉండాలని మా మీద రుద్దుతారా? ఫ్లాష్ బ్యాక్. మాలను మాదిని ఒక గ్రూప్లో చేర్చాలనే ప్రతిపాదన కూడా వాళ్ళు చేశారు. దీనికి ఏమంటారు మీరు? అంటే నువ్వు వర్గీకరణకు అడ్డు తగలడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పును నువ్వు స్వాగతించట్లేదు, గౌరవించట్లేదు అని అర్థమైపోతుంది. నంబర్ 1 కదా. అంటే నీకు సుప్రీంకోర్టు అంటే మీకు లెక్కలేదు. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడ్డది 4 స్తంభాల మీద: చట్టసభలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, మీడియా, అంతే కదా. మరి రాజ్యాంగ పరిధిలోనే కదా సుప్రీంకోర్టు పనిచేస్తున్నది. రాజ్యాంగం రచించిన దాంట్లో ఉన్న దాంట్లోనే కదా ఈ వ్యవస్థ నిలబెట్టాను కదా. సుప్రీంకోర్టుకు ఉండబడే స్వతంత్రతను మనం గౌరవిస్తున్నామా లేదా? అయ్యా మందకృష్ణ మాదిగ గారు, బాగుందండి మీ వ్యవహార శైలి. సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తే సమర్థించడం, నచ్చకపోతే వ్యతిరేకించడం. ఒకప్పుడు అదే సుప్రీం తీర్పుని విమర్శించిన వర్గాలకు మీరు చెప్పిన నీతులు మర్చిపోయారా? అంటే కోర్టులు ఎప్పుడూ మీకు నచ్చినట్టే తీర్పులు చెప్పాలా? మీ ఇష్టానుసారమే నడుచుకోవాలా? కాస్త ఆలోచించి చెప్తారా?